మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ ఆదేశాల మేరకు హలో మాల చలో దుబాక కార్యక్రమం దుబాకలో నిర్వహిస్తున్నట్లు జాతీయ మాల మహానాడు దుబాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాల్వ నరేష్ దుబాక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వలింగం అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మాల మహానాడు దుబాక సభ అనుమతుల కోసం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ రోస్టర్ విధానం ద్వారా ఎస్సీలకు అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు అన్యాయం జరుగుతుందని ఇందుకోసమే దుబాక నుండే ఉద్యమం ప్రారంభిస్తున్నామన్నారు. ఈ ఉద్యమానికి దుబాక అంబేద్కర్ సంఘం పునాది వేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని, దుబాకలో జరిగే ఈ సభను మాలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు బ్యూరో రాష్ట్ర చైర్మన్ రాకం శ్రీరాములు, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మాలలకు ఏబిసిడి వర్గీకరణ ద్వారా రోస్టర్ విధానాన్ని తెచ్చి మా నిరుద్యోగులకు ఉద్యోగులకు చేస్తున్నటువంటి అన్యాయంపై మహాధరణ కార్యక్రమాన్ని ఈ దుబ్బాక గడ్డ మీద మొదలు పెట్టదలుచుకున్నాం. అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఈ సభకు తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మహాధరణ కార్యక్రమానికి దుబ్బాక అంబేద్కర్ సంఘం పునాది వేయడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతి గ్రామాన రేపటి నుంచి అన్ని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాల్లో తిరిగి మాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రధాన ఆలోచన చేసి రద్దు చేయాలని కోరుతూ, దాంతోపాటు ఈ ఏబిసిడి వర్గీకరణ రోస్టర్ పద్ధతిని కూడా వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 23 నాడు మాల మహానాడు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో దుబ్బాకలో నిర్వహించే నిరసన బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఈరోజు మేము అనుమతి కోసం పోలీసులకు రావడం జరిగింది. అందులో భాగంగా దుబ్బాక మండలంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి మాల సోదరులు మాల ప్రజానికం భారీ ఎత్తున తరలివచ్చి ఈ మాల మహానాడు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరూ బాధ్యత